కాకినాడ జిల్లా పెద్దాపురం మైడమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ మాసం పురస్కరించుకుని జూలై 5వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయని సహాయ కమిషనర్ మరియు ఈవో సిహెచ్ రామ్మోహన్ రావు తెలిపారు. గురువారం రాత్రి అమ్మవారి జాగరణ ఉత్సవం, జానపద సాంస్కృతిక కార్యక్రమాలు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దంపతులు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రాజప్ప దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఆలయ చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ వేద పండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం, కాకినాడ జిల్లా పెద్దాపురం. శ్రీ మరిడమ్మ అమ్మవారికి జ్యేష్ఠ బహుళ అమావాస్య నుంచి అమ్మవారికి 37 రోజులు అమ్మవారికి అతి వైభవంగా ఉత్సవములు జరుగుతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఆదివారము, గురువారము, శుక్రవారము, మంగళవారము కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్నట్లయితే వాళ్ళ యొక్క మనసులోని కోరికలు తీరుతాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే మన మరిడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి మఖా నక్షత్రమునకు అమ్మవారికి పంచామృతాభిషేకము, అలాగే పౌర్ణమి రోజున మన మరిడమ్మ అమ్మవారికి విశేషముగా చండీ హోమము, అలాగే ఈ ఆషాఢ మాసంలో భాగంగా ప్రతి శుక్రవారము, మంగళవారము సాయంత్రం సమయం నందు శ్రీ అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు మహిళల చేత నిర్వహించబడుతున్నవి. అలాగే మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం శ్రీ అమ్మవారికి పంచహారతులు, నీరాజన మంత్రపుష్పములు, అలాగే చతుర్వేద స్వస్తి కూడా జరుగుతున్నాయి. స్వస్తి.